Hi all of you, this is Geeta. Welcome to my channel. So today we discuss about the Bodmer's rules. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ అయినా సింప్లిఫై చేయాలంటే మనం కంపల్సరీగా ఈ రూల్స్ అనేవి మనం పాటించాలి. సో వీటిని బాడ్మస్ రూల్స్ మీరు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బి అంటే బ్రాకెట్స్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. సో ఈ రూల్స్ అన్నీ పాటించినాకే మనం సింప్లిఫై చేస్తే ఏ సమ్నైనా మనకి ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. ఈ బాడ్మస్ రూల్స్ అనేది ఆల్రెడీ తెలుసు బి నుంచి, కానీ బి కంటే ముందుగా వి ఉంటుంది. వి అంటే విన్కులం, దీన్ని వి లెటర్తో ఐడెంటిఫై చేస్తాం. సో ఫర్ సపోజ్ మనం బార్ అని యూజ్ చేస్తుంటాం కదా, దాన్నే విన్కులం అంటారు. ఇప్పుడు 5 + 6 బార్ -3 అని ఇలా ఇచ్చాడు అనుకోండి, మనం ఫస్ట్ ఈ బార్లో ఉందే సింప్లిఫై చేసినాక దీన్ని చేయాలి. నెక్స్ట్ బి అంటే బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్లో కూడా 3 టైప్స్ బ్రాకెట్స్ ఉంటాయి. ఒకటి స్మాల్ బ్రాకెట్స్ అండ్ కర్లీ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్. ఏదైనా సింప్లిఫైలో ఈ 3 బ్రాకెట్స్ ఇచ్చాడంటే ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్లో ఉంది సింప్లిఫై చేసినాక నెక్స్ట్ కర్లీ, నెక్స్ట్ స్క్వేర్, ఇలా చేస్తేనే ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఓ అంటే ఆఫ్. ఆఫ్ అంటే ఇంటూ, అండ్ పవరు పర్సంటేజ్లో కూడా ఉన్నా కూడా ఫస్ట్ ఇవే చేయాలి. నెక్స్ట్ డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఇలా ఆర్డర్లో చేస్తేనే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూల్స్ ఫాలో అవ్వాలి కనుక ఫస్ట్ వి ఉంది. వి అంటే విన్కులం, కానీ ఇక్కడ ఎక్కడ బార్ అనేది మనకి వాడు ఇవ్వలేదు. సో ఫస్ట్ నెక్స్ట్ ఏముంది బ్రాకెట్స్, అండ్ బ్రాకెట్స్లో ఫస్ట్ స్మాల్ బ్రాకెట్. సో ఇక్కడ ఏముంది స్మాల్ బ్రాకెట్ ఉంది కనుక దీన్ని ఫస్ట్ మనం సింగిల్ డిజిట్కి తీసుకురావాలి. వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూడాలి, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ఇక్కడ ఏముంది డివిజన్ ఉంది. సో మనం ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసినాక మిగతాది చూడాలి. 6 / 2 అన్నాడు అంటే 2 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోతుంది, 3. నెక్స్ట్ ఏముంది సబ్ట్రాక్షన్ ఉంది, ఎడిషన్ ఉంది. వీటిలో ఫస్ట్ ఏం చేయాలి, ఎడిషన్ ఫస్ట్ చేయాలి. 9 + 2 ఎంత, 11. సో 11 - 3 8. నెక్స్ట్ స్మాల్ బ్రాకెట్ తర్వాత ఏముంది కర్లీ బ్రాకెట్ ఉంది. కర్లీ బ్రాకెట్లో ఏమేమి ఉన్నాయి, -3, 6 + 7 ఆఫ్ -3 ఉంది. సో వీటిలో ఫస్ట్ మనం ఏం సింప్లిఫై చేయాలి, ఆఫ్. ఓ అంటే ఆఫ్ కదా, ఆఫ్ని సింప్లిఫై చేయాలి. అంటే సో ఫస్ట్ వీటిని సింప్లిఫై చేయాలి. 7 ఆఫ్ 3, ఆఫ్ అంటే ఏం చెప్పాను ఇంటూ 3 అని చెప్పాను. 7 × 3 21 -8 + 6. వీటిలో ఎడిషన్, మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ ఉంది. వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. 21 + 6 27 - 8 వచ్చింది. సో దీన్ని సింగిల్ డిజిట్ తేవాలంటే 27 నుంచి 8 మైనస్ చేస్తే 19. సో ఈ కర్లీ బ్రాకెట్లో సింగిల్ డిజిట్ 19 వచ్చింది. బ్రాకెట్కి అవుట్ సైడ్ ఏముంది 9. సో 9 + 19 28. సో ఆన్సర్ ఈజ్ 28. మీకు నా వీడియోస్ యూజ్ అవుతున్నాయని మీకు అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.